అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పిక్సెల్ యాప్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేయగానే మనకి ఇలా అయితే కనిపిస్తుంది. ఆ టెక్స్ట్ని డిలీట్ చేసేసుకొని పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేసి ఇమేజ్ సైజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇలా వస్తుంది. మనకి యూట్యూబ్ థంబ్నెయిల్ కావాలి కాబట్టి ఆటోమేటిక్గా దాంట్లో యూట్యూబ్ థంబ్నెయిల్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే మనకి బ్యాక్గ్రౌండ్ అనేది వస్తుందండి. కింద ఏ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇవన్నీ ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో ఎడిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం ఎడిట్ చేసుకోవాలి. నేను నార్మల్గా ఇలా ఎడిట్ చేశాను. హౌ టు ఎడిట్ థంబ్నెయిల్ ఈజీ అని ఇలా టైప్ చేశాను అనమాట. దీన్ని మనకి ఎంత సైజులో కావాలి, ఏ కలర్లో కావాలి అన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఏ అనే ఆప్షన్లోనే నేను క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి. సైజ్ అనేది నేను అడ్జస్ట్ చేస్తున్నాను, మనకి ఎంత సైజు కావాలి అనేది. నేను 50 తీసుకున్నాను ప్రజెంట్ సైజ్ అయితే. తర్వాత మనకి ఫాంట్ ఉంటుంది, ఏ ఫాంట్లో కావాలి అనేసి మనం తీసుకోవచ్చు. అక్కడ ఏబీ ఫాంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మనం ఇందులో ఏదైనా మనకి నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. నేనైతే అలా సెలెక్ట్ చేసేసుకున్నాను. తర్వాత కలర్ అనేది తీసుకున్నాను అనమాట. మనకి ఇష్టం వచ్చిన కలర్ అనేది తీసుకోవచ్చు. కలర్ ఉంది, గ్రాడియన్ ఉంది కదా, మనకి ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు. నేను అలా నార్మల్గా రెడ్ కలర్లో తీసుకున్నాను. నాకు చిన్నగా అనిపించి మళ్ళీ ఎడిట్ చేసా అండి. సైజ్ అనేది కొంచెం పెంచుకున్నాను. అలా ఎడిట్ చేశాక పైన 3 డాట్స్ కింద మనకి డైమండ్ షేప్ కనిపిస్తుంది కదా, అది ఓపెన్ చేసి మనం ఎడిట్ చేసిన దాన్ని లాక్ చేసుకొని దాన్ని మళ్ళీ ఆన్ చేసేస్తామే. అలా చేస్తే మనకి అస్సలు మూవ్ అవ్వదండి మనం ఎడిట్ చేసింది. తర్వాత పైన ప్లస్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మనం షేప్స్ మీద క్లిక్ చేయగానే ఇలా వస్తుందండి. మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో పెట్టుకోవాలి. మనకి నచ్చిన షేప్లో పెట్టేసుకోవచ్చు అండి. నేనైతే ఇలా పెట్టేస్తాను బాక్స్ లాగా. దీన్ని మనం వైట్ కలర్లో ఉంచుకోవచ్చు, లేదా కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇందాక చెప్పాను కదా, సేమ్ అలానే. అండ్ ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ చేసుకోవాలంటే కింద ఏ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ మీద క్లిక్ చేయగానే అన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎడిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేసుకొని మనకి ఏది కావాలి అనేది అది రాసేసుకోవచ్చు. రాసేసుకున్న తర్వాత మనకి ఎంత సైజులో కావాలి, ఏ ఫాంట్లో కావాలి, ఏ కలర్లో కావాలి, ఏ షేప్లో కావాలి అన్నీ కూడా క్లారిటీగా ఉంటాయండి. క్లారిటీగా చెప్తున్నాను చూడండి. ఇదంతా కూడా ఇలా 5 మినిట్స్లో థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది మొత్తం ఇందులో టైప్ చేశాను అనమాట. దీన్ని ఇప్పుడు నేను షేప్స్ తీసుకున్నాను కదా, ఆ బాక్స్లో అయితే పెట్టేస్తున్నాను. అందులో పెట్టేసి మనకి నచ్చిన కలర్లో ఫస్ట్ నేను కలర్ తీసుకుంటున్నాను, ఎందుకంటే వైటే ఉంది కదా. సో కలర్ ఇప్పుడు వైట్ ఉంది కాబట్టి నేను బ్లాక్ కలర్ అనేది చూస్ చేసుకున్నాను అండి. తర్వాత సైజ్ అండ్ ఫాంట్ తీసుకున్నాను. మనకి నచ్చిన ఫాంట్ తీసుకోవచ్చు. మనకి ఎంత సైజులో కావాలో అంత సైజులో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. మనకి నచ్చిన ఫాంట్స్ తీసుకొని ఫాంట్స్లో పెట్టేసుకొని ఓకే మీద క్లిక్ చేయగానే మనకి నచ్చినట్లు ఇందులో కనిపిస్తుంది. దీని అంతా కూడా మనం కింద డైమండ్ షేప్ ఉందని చెప్పాను కదా, అందులోకి వెళ్ళి లాక్ చేస్తే అది అటు ఇటు మూవ్ అవ్వదండి. మనం ఏది ఎడిట్ చేసినా కానీ ఎడిట్ చేసిన వెంటనే ఎమ్మటే లాక్ చేసేసుకోండి. అలా చేసేసుకుంటే మనకైతే ఎలాంటి మూవ్స్ అనేది ఇందులో జరగదు, ఏమైనా చేసుకోవచ్చు. మళ్ళీ పైన ప్లస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే అందులో పిక్స్ ఉంటాయి, గ్యాలరీకి సంబంధించిన పిక్స్. అందులో నేను ఈ పిక్ అనేది తీసుకున్నాను. దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసుకొని మనకి కావాల్సిన థంబ్నెయిల్ ఉంది కదా, అందులో ఈ పిక్ అనేది నేను యాడ్ చేశాను. ఎలా యాడ్ చేస్తున్నానో క్లారిటీగా చూడండి. 2 సైడ్స్ ఇలా మూవ్ చేసుకుంటూ మనకి మంచిగా కరెక్ట్గా వచ్చేలాగా యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసేసుకొని దాన్ని కూడా లాక్ చేశాను అనమాట. ఇలా లాక్ చేసేసుకోవాలి. సింపుల్గా ఈ యాప్ ద్వారా మనం ఈజీగా చేసేసుకోవచ్చు అండి థంబ్నెయిల్ అనేది. మళ్ళీ ప్లస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి స్టిక్కర్స్ ఉంటాయి అందులో మనకి నచ్చిన స్టిక్కర్ అని తీసుకోవచ్చు. నేను ఇలా తీసుకున్నాను అనమాట. సింపుల్గా ఇలా తీసేసుకొని దీన్ని ఈజీగా చేశాను అనమాట. నాకైతే నార్మల్గా మీకు చెప్పడానికి ఎగ్జాంపుల్గా ఇలాంటి థంబ్నెయిల్ అన్ని నేను క్రియేట్ చేశాను. మీరు కూడా ఎవరైనా థంబ్నెయిల్ ఎడిట్ ఈజీగా ఎలా చేసుకోవాలి అనుకుంటే ఈ యాప్ అనేది బెస్ట్ యాప్ అండి. అన్నీ నేను ఫిక్స్ చేశాక వెంటనే నేను లాక్ అనేది కూడా చేసేసుకుంటున్నాను. తర్వాత మనం పైన షేర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి సేవ్ చేసేసుకోవాలి.